అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. తిరుమల పరకామణి కేసులో కీలక సాక్షి అయినటువంటి సిఐ సతీష్ కుమార్ ఆయన హత్యకు గురి కాబడ్డాడు. ఇప్పటికే అనుమానాస్పద మృతి అని చెప్పి ఫస్ట్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చిన వాళ్ళ కుటుంబీకులు చెప్పడంతో లేదు ఇది హత్యే, ఆయన సిఐడి విచారణకి తిరుపతి వెళ్తుంటే ట్రైన్లో ఎలా సూసైడ్ చేసుకుంటాడు, ఒకవేళ చేసుకోవాలంటే ఆయన ఇంటికడే సూసైడ్ చేసుకుంటాడు కదా అని చెప్పి వాళ్ళ బంధువులు చెప్పడంతో పోలీసులు దీన్ని హత్యగా కేసు నమోదు చేసుకున్న పరిస్థితి. మరి నిజంగా ఆయన్ని ఎవరు చంపారు? ఎవరైతే ఎఫెక్టెడ్ అవుతారు అనుకున్న వాళ్ళు చంపారా లేదా చంపించారా? మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు జూమ్ కాల్లో జనసేన అధికార ప్రతినిధి ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు. నమస్కారం మేడం. నమస్తే మనోజ్ గారు. మేడం, సిఐ సతీష్ కుమార్ హత్య నిజంగా అంటే ఒక రకంగా ఆయన సాక్ష్యం చెప్తే పోలీసులు లోపలేస్తారనా లేకపోతే ఎందుకు చంపించుంటారు? సరే, ఇక్కడ అనుమానాస్పద మృతి తర్వాత తిరుపతికి సిఐడి విచారణకి వెళ్తుండగా జరిగినటువంటి ట్రైన్ యాక్సిడెంట్, ఇలా చాలా చాలా కథనాలు వచ్చినాయండి. కానీ నాకు బాగా అనుమానం వచ్చింది ఏంటంటే ఒక 10-15 రోజుల క్రితం అనుకుంటాండి భానుప్రకాష్ గారు మీడియా ముందుకు వచ్చి కన్నీటి పర్యంతమై ఇది ఒక పెద్ద అగాధమైనటువంటి కేసు, దీన్ని కదిలిస్తే ఇవాళ ఉన్నాను రేపు ఉంటానో లేదో తెలియదు, ఏం మాట్లాడాలి, నా కుటుంబం మీద కూడా ప్రెజరు, కానీ నా కుటుంబ సభ్యులందరూ నువ్వు స్వామివారి సేవలో ఉన్నావు, నిజాన్ని ధైర్యంగా చెప్పు అని అన్నారు అంటూ ఆవేశంగా మీడియా ముందు కన్నీటి పర్యంతమైన దృశ్యం చూస్తుంటే అతను ఒక సెంట్రల్ బీజేపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, టిటిడి బోర్డు నెంబరు, గతంలో కూడా ఎన్నో మార్లు పదవులు అధిరోహించినటువంటి వ్యక్తి ఏం నిజం గురించి భయపడుతున్నాడు? మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా, ప్రతిపక్షంలో తప్పు జరిగితే మనం ధైర్యంగా చెప్పొచ్చు కదా. మనం ప్రభుత్వంలో ఉన్నా కూడా ఒకే పెత్తనం వాళ్ళే చేస్తున్నారా? ఓకే, మనం ప్రభుత్వంలో ఉన్నా కానీ మన ప్రాణానికి రక్షణ లేదా? ఓకేడా అనేటటువంటి అనుమానాలు వచ్చినాయండి. అదే మాదిరిగా నేను ఎన్నో మార్లు గౌరవ డిప్యూటీ సీఎం గారికి విన్నవించుకునేదాన్ని, అన్నా ఇది 5 సంవత్సరాల్లో జరిగినటువంటి కుంభకోణం కాదు, 5 సంవత్సరాల్లో ఏ వ్యక్తి 14 కోట్ల పెనాల్టీ కట్టే పరిస్థితిలోనూ ఉండడు, 100 కోట్లు సంపాదించే స్థాయిలోనూ ఉండడు. కొట్టేసింది $900, బయట పెట్టింది గత ప్రభుత్వంలో, పంచాయతీ పెట్టేసుకుని సెటిల్మెంట్ చేసుకుంది కూడా గత ప్రభుత్వంలోనే. గత ప్రభుత్వంలో సిఐ మీద మనకి పంజా ఉంటే జగన్ గారు అడ్డొచ్చిన వాళ్ళని అప్పుడే లేపేసి ఉండేవాళ్ళే, ఎందుకు అప్పుడు కదిలించలా? కేసు అయిపోతే అంటే అతను తప్పు చేసినాడు, తర్వాత కంప్లైంట్ పెట్టినోడు పంచాయతీ చేసేసుకున్నాడు, అంటే మా భాషలో లోక్ అదాలత్లో పెట్టి కేసు కొట్టేసుకున్నారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లో అలా ఎలా కొట్టేస్తారు? 14 కోట్లు ఎక్కడది, 100 కోట్ల ఆస్తి ఎలా సంపాదించినాడు అంటూ ఏసీపీ దాడులు జరగలేదా? లేకపోతే ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ రైట్స్ జరగలేదా? ఎలా సంపాదిస్తాడు? పరకామణి జీతం ఎంత? అతనికి కనుక పూర్వార్జిత ఆస్తులుంటే పరకామణిలో కూర్చోడు కదా, స్వామి సేవలో ఉంటారు కదా. సో ఇక్కడ ఏదో ఒక మిస్టరీ దాగుందండి. ఇది ఎంత గొప్ప మిస్టరీ అంటే సిఐ శంకరయ్య గారు మీకు గుర్తుండాలి, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో అతని సమక్షంలోనే బకెట్లు పెట్టి రక్తాన్ని కడిగేసినటువంటి దృశ్యం, అతని సమక్షంలోనే గొడ్డలి పోటుని గుండె పోటుగా చెప్పేసినటువంటి పరిస్థితి. కానీ అతనికి ఇప్పటికి ఏం కాలేదు, హీ వాజ్ సెక్యూర్. అతను ఒక సెక్యూర్ ప్రొమిసెస్ లోనే ఉన్నాడు, ఎందుకంటే అతను ఎవరి కనుసన్నల్లో ఉంటున్నాడో ఇప్పటికీ వాళ్ళ కనుసన్నల్లోనే ఉంటున్నాడు, వాళ్ళని దాటిపోడు. మరి ఇక్కడ పాపం ఈ సిఐ క్యాడర్ లో ఉండే అతను అంటే వీళ్ళకి క్రైమ్ మీద పెద్ద పట్టు ఉండదు సార్, వీళ్ళు సంథింగ్ ఒక డిపార్ట్మెంట్ అన్నమాట, దానికి సంబంధించిన విజిలెన్సింగ్ ఏదో ఉంటారు, ఆర్మడ్ ఫోర్స్ ఏదో ఉంటారు వీళ్ళకి. సో వీళ్ళకి సంబంధించి ఇతను పట్టుకున్నాడు అలా $900 దొంగతనం చేసినప్పుడు. సరే పట్టుకున్నాడు, బాగుంది, కానీ 14 కోట్ల సెటిల్మెంట్ కి ఇతని ఆలోచన మీద జరిగిందా? ఇతనికి ఎవరన్నా చెప్తే జరిగిందా? ఆ చెప్పిన వాళ్ళు ఎవరి హెడ్ అంటే ఒకవేళ ఫర్ సపోజ్ అప్పుడు టిటిడి చైర్మన్ చెప్పారే అనుకోండి, ఆ టిటిడి చైర్మన్ కి ఎవరు చెప్పారు? ఎంతమంది కూర్చొని ఇతని కేసు వెనక్కి తీసుకోమన్నారా, లోక్ అదాలత్లో కొట్టేయమన్నారా? ఇతను ఎవరు వెనక్కి తీసుకోవడానికి? సో ఇవంతా ఒక తెలియని మిస్టరీ అతనితో ఉంది సార్. నేనేం చెప్తున్నానంటే ఈ కేసులో భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ లేదు
టీడీపీనే ఆయన్ని చంపించింది అని చెప్పి మాట్లాడారు మేడం. ఒకవేళ టీడీపీని నిజంగా ఆయన అన్నట్టు చంపించాలనుకుంటే 2023 ఏప్రిల్‌లో మొదట ఈయన ఆల్రెడీ ఒక ఫిర్యాదు చేశారు. తర్వాత ఆ విజిలెన్స్ ఆఫీషియల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చార్జ్ షీట్ ఫైల్ చేసేసరికి అనుకోని పరిస్థితుల్లో, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈయన ఆ కేసుని విత్‌డ్రా చేసుకోవాల్సొచ్చింది. అప్పుడే చంపిండొచ్చు కదా! సార్ ఆ గవర్నమెంట్‌లో వీళ్ళెలా చంపుతారు? అసలు అంటే ఈయన చెప్పిన లాజిక్ ప్రకారం ఈయన వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే టీడీపీ వైసీపీని ఆరోపిస్తుంటే సో అప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి చంపిండొచ్చు అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి కదా. లేదు మనోజ్ గారు. ఇక్కడేదో సంథింగ్ ఒక మిస్టరీ అయితే దాగుంది. అది మనకి అంచనాకి అర్థం కావట్లేదు కానీ, మీరన్నట్టుగా 23లో చంపుంచొచ్చు కదా! అంటే, అతను కేస్ పెట్టింది అతనే, కేస్ సెటిల్ చేసుకుంది అతనే. ఇక జగన్‌కి అతనెప్పుడు శత్రువు అవ్వడు కదా! అదే కదా. అతను చెప్పినట్టు ఇతను చేసినప్పుడు, జగన్ ఎందుకు చంపుతారు? మనలో మన మాట. అవును. నేను చెప్పింది ఆయన చెప్పింది మనం చేసినప్పుడు, ఆయనకి మనం శత్రువు అవ్వం కదా! మరి ఇప్పుడేం చేస్తున్నాం? ఆయనకి వ్యతిరేకంగా చేస్తున్నామా? ఆయనకి వ్యతిరేకంగా చేయాల్సొస్తుందా? ఇంకొకటి సిఐడి విచారణలో ఏమేం ప్రశ్నలు అడిగారు? సూసైడ్ చేసుకునేంత పెద్ద ప్రశ్నలు ఏమున్నాయి? సిఐడి ప్రశ్నల వల్ల భయపడ్డారా? లేకపోతే సిఐడి ప్రశ్నల్లో ఆన్సర్‌లు చెప్తే జగన్ గారి పేరేమన్నా బయటకొస్తుందా అని? ఏం జరిగిందనేది తెలీదు. కానీ ఇక్కడ ఒకటి గాలి జనార్దన్ రెడ్డి గారి కేసులో కంప్లైనెంట్ ఎవరైతే ఆరోపించినటువంటి వ్యక్తి ఇప్పటికి నాకు అక్కడక్కడ కనిపిస్తుంటారండి ఆయన ఎప్పుడన్నా ఏదైనా మీటింగ్స్ వచ్చినప్పుడు. ఆయనతో ఎప్పుడు 2 గన్మెన్స్ 3 గన్మెన్స్ ఉంటారండి. గాలి జనార్దన్ రెడ్డి గారి కేసుకి సంబంధించినటువంటి అభియోగదారుడు అంటే కంప్లైనెంట్. రామచంద్ర యాదవ్ గారి తమ్ముడు అంటారు అనుకుంటా. రామచంద్రయ్య గారి తమ్ముడు అంట. బహుశా అదే అయి ఉంటది. అతనికి ఈ రోజుకి కూడా సెక్యూరిటీ ఉంది సార్. ఇంత పెద్ద కేసు సిఐడి విచారణ జరుపుతుంటే టికెట్ వేసుకొని వచ్చాయి అని అంటారండి. అతన్ని తీసుకొని రావద్దు, అతనికి రక్షణ కల్పించొద్దు. అతను ఎవరైనా కిడ్నాప్ చేసేసి ఉంటే మనకి ఎట్లా అండి? అతను చనిపోయాడు, అది కూడా సూసైడ్ అయిపోయింది. కేల్కతం దుకాన్ బంద్. అసలు ఒక్కొక్కసారి చెప్పాలి సార్, ప్రభుత్వమే ఈ చనిపోయిన దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది సార్. ఎందుకంటే మనం కీలకమైనటువంటి ఈ పరకామణి కేసులో అట్లీస్ట్ అసలు కనీసం ఒక గన్మెన్ ని ఇవ్వాల్సిన అవసరం ఉంది సార్. మామూలుగా ఇది ఒక దేశ సంపద కాదు సార్, ఒక ప్రపంచ సంపద. పోయినవి $900కి సంబంధించి విదేశపు సొమ్ము. మనము భక్తులం సార్. మేము ఎలా స్వామివారి డబ్బు వసూలు చేస్తామంటే, అంటే దక్షిణ వేస్తామంటే అది నడుస్తాం చూడండి, మనము ఎదురు నడుస్తారంటారు చూడండి. ఆ ఎదురు నడిచేటప్పుడు జోలు పట్టుకొని ఎండాకాలంలో కూడా కాళ్ళు కాలుకుంటూ నడుచుకుంటూ తెచ్చుకున్నటువంటి దక్షిణ గోవిందా గోవిందా అనే నామాలతో. కానీ విదేశాల వారు కూడా స్వామి మీద ఉన్నటువంటి అపార నమ్మకంతో వేసినటువంటి డాలర్లను, దినాములను, ఇంకొక డబ్బునో మార్చేది ఎక్స్చేంజ్ కదా. సో ఇది ఒక పెద్ద అవి డాలర్లు కాదు, విదేశస్తులు దేవదేవుడి పేరు పెట్టుకున్న నమ్మకం. అవును సార్. సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, అతనికి కల్పించాల్సినటువంటి రక్షణలో మనం ఎందుకు ఫెయిల్ అయ్యాం? పోయింది అక్కడ ఒక్కడి ప్రాణం కాదు సార్, అతని నుంచి రావాల్సినటువంటి విలువైన సమాచారం. కొట్టేసినోడు ఏం చెప్తాడు సార్? నేను కొట్టేయలేదు, లేకపోతే కొట్టేశాను, క్షమించండి, నేను బ్రాహ్మణ్ణి, అనుకోకుండా చేశాను, అనుకుని చేశాను, ఇవంతా అంటారు సార్. నిజంగా $900 సంవత్సరాలు వసూలు చేసిన 100 కోట్ల ఆస్తులు రావేమో సార్. ఎందుకంటే అన్యాయంగా ఒక బ్రాహ్మణుడి మీద నింద వేయడం కంటే, ఈ బ్రాహ్మణుడికి బినామీగా ఎవరున్నారు, ఎవరు చెప్తే ఈ బ్రాహ్మణుడో సంథింగ్ రవికుమార్ గారు ఎవరు చేసినారు, ఎవరు చేపించినారో అని అనుకున్నాను సార్. నేను ఎన్నో మార్లు చెప్తుంటాను, ఆ రవికుమార్ గారికి సెక్యూరిటీ కల్పించండి సార్. ఎనీ టైం ఏదైనా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది, అతను మనకు విలువైన సాక్ష్యం, ఒక సాక్షి అని చెప్పేదాన్ని. కానీ చూసినారా ఎంత గొప్పగా డైవర్ట్ అయిపోయింది. రవికుమార్ గారికి ఏమన్నా అయిపోతుందని మనం అనుకున్నాం, కానీ కేసు వేసినోడికి ఏదైనా అయిపోతుందని ఆలోచించలా. కానీ కేసు వేసినోడికి ఎంత రక్షణ కల్పించాలి, కేసులో నిందితుడికి ఎంత రక్షణ కల్పించాలి, వీరిద్దరి సమాచారం మేరకి కుంభస్థలాలు కదిలిపోతాయి. నేనెప్పుడు ఇతనికి సెక్యూర్ చేయండి, ఇతను చనిపోతాడేమో, ఇతను ఆత్మహత్యలా క్రియేట్ చేసేస్తారేమో, ఇతనికి అనేదాన్ని. కానీ నా మైండ్ ఎప్పుడు కంప్లైంట్ వేసిన వాడి మీద ఆలోచించలేకపోయిందండి. ఎందుకంటే అతను ఒక సిఐ క్యాడర్ కదా, అతన్ని ఏం చేస్తారులే అనుకున్నాం. కానీ ఈ రోజు అతను
ఉరేసుకున్నాడు, సూసైడ్ చేసుకున్నాడు, ట్రైన్ యాక్సిడెంట్, పిచ్చి మాటలండి. కాదు. అతను సిఐడి విచారణకు వెళ్తుండగా ఎవరో అడ్డగించి ఇలా చెప్పు, అలా చెప్పు, అలా చెప్పకపోతే ఇలా అయింది. ఇవన్నీ ఏదో జరిగి ట్రైన్ కింద వేసేసి ఉంటారు. చాలా చోట్ల నాకు బాగా క్లమ్జీ కేసు ఏంటంటేనండి, మా తెనాలి పరిసర ప్రాంతాల్లో ఒక మహిళ జగన్ గారికి ఇంటి స్థలాలు ఇచ్చినారు, జగనన్న మాకు దేవుడు అని చాలా మాటలు చెప్పేది. చాలా చక్కటి పిల్ల, చాలా చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఆ అమ్మాయి ఒక రోజు ట్రైన్ నుంచి దూకేసి సూసైడ్ చేసేసుకునిందట. అంటే ట్రైన్ దగ్గరికి ఎలా వెళ్ళింది? ఇంట్లో చక్కగా అన్నం కూరలో ఉండి బిడ్డని చక్కదిద్దుకొని మంచిగా రెడీ అయ్యి ట్రైన్ ఎక్కి అక్కడ ఎవరో ట్రైన్ లోంచి దూకేసి చనిపోయిందని ఒక క్రియేట్ చేసినారు. ఇది ఎందుకు ఇలా చేసిందంటే టీడీపీ సోషల్ మీడియాలో ఆ అమ్మాయి గురించి చాలా తప్పుడు సమాచారాలు పెట్టి ఆ అమ్మాయిని వ్యక్తిత్వ హననం చేసేస్తే అది తట్టుకోలేక అక్కడికెళ్ళి చేసుకుంది సూసైడ్ అంట. అంటే ప్రతిపక్షం మీద లేకపోతే అప్పుడు ప్రతిపక్షం కదా, అప్పుడు ప్రభుత్వం జగన్ గారి గవర్నమెంట్. ప్రతిపక్షం మీద నింద వేయడం కోసం వాళ్ళ కార్యకర్తను కూడా ట్రైన్ లోంచి నెట్టేసి ఆ అమ్మాయిని చనిపోయేలా చేసి ఆ చావు కూడా వీళ్ళ అకౌంట్ లో వేసేయడం కోసం ఏమైనా చేసినారేమో. ఆ కేసు తిరగదోడండి అనేది నాకు ఎప్పటికీ అనుమానం సార్. ఎందుకంటే తిరగదోడండి నిజంగా అలా జరిగిందా, ఇలా జరిగిందా, అమ్మాయి చావు కారణాలు ఏంటి, ఆ అమ్మాయి చావుని ఎవరు రాజకీయంగా వాడుకున్నారు, ఎవరు ఇలా చేసినారనే తీయాలి కదా సార్. ఒక మహిళ, ఒక 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 పార్టీకి అభిమాని, ఒక పార్టీ కార్యకర్త ఇలా చనిపోతే ఎవరైనా కొంచెం చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటది. సో అదొకటి. ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ ట్రైన్ లోంచి దూకేసినాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రైన్ నుంచి దూకేస్తే ఎదురు ట్రైన్ వస్తే ముక్కలు ముక్కలు అయిపోతది. ట్రైన్ నుంచి దూకేయడానికి ఎదురు ట్రైన్ లో వచ్చిందా? ట్రైన్ లో అతనితో పాటు ఉండేవారు ఎవరు? వారేమన్నా చెప్పినారా? అతను ఒక్కడే వచ్చి కూర్చున్నాడండి, నేనే అతని ఎదురుగా ఉన్నానండి, అతను ఏదో ఫోన్ లో మాట్లాడినాడండి, కంగారు పడ్డాడండి, అతనితో పాటు ఇద్దరు వచ్చినారండి, అతను చాలా సేపు బ్యాగ్ ఇక్కడే పెట్టి అటు ఇటు వెళ్ళినాడండి, అతనితో ఇలా అంతా చెప్తారు కదా సార్. ఈ సమాచారం ఏమన్నా సేకరించినారా? అంటే చనిపోయే తీరైతే అది కాదండి. అది కాదు. అది అనుమానాస్పదమవుతాయి. అయితే దీనికి కారణాలెవరు అనేది చాలా ఇంపార్టెంట్. మనము ప్రభుత్వంలో ఉండి చాలా చిత్తశుద్ధిగా బాధ్యత వహించాల్సినటువంటి కేసిది. చంపేసింది జగనో, 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 జగనే జగను. కానీ మనం అతని ప్రాణాన్ని రక్షణ కల్పించాలి మన ప్రభుత్వంలో. అతను ఒక పెద్ద కీలక కేసుకి అతనే కదా ఆధారం. అతనే కదా లోక్ అదాలత్‌లో కేసు క్లోజ్ చేయమంది. ఎవరు చెప్తే క్లోజ్ చేయమన్నారు? ఇంత అమౌంట్‌కి ఎవరు మాట్లాడినారు? అతని ఆస్తులెంత? అతన్ని ఎవరన్నా ట్రాప్ చేసినారా? అతనితో కేసు పెట్టించిన వాళ్ళెవరు? ఈ సెటిల్‌మెంట్ చేసినోళ్ళెవరు? సరే, పరకామణిలో చాలా సంవత్సరాల నుంచి దొంగతనాలు జరుగుతున్నాయేమో. జగన్ గారి గవర్నమెంట్‌లోనే బయటకొచ్చిందేమో. బయటకొచ్చాక దాన్ని ఎందుకు సెటిల్ చేయమన్నారు? అసలు భానుప్రకాష్ గారు ఎందుకు కంటతడి పెట్టారు? భానుప్రకాష్ గారికే రక్షణ లేనప్పుడు పాపం సీఏ క్యాడర్ నుండి పరిస్థితి ఎలా ఉంటదండి? సో నా ఉద్దేశం ఏంటంటే ఈ చెత్త రాజకీయాల మధ్యలో నిజాయితీ గల అధికారులు నలిగిపోవడమే కాకుండా ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. దయచేసి దీన్ని నేను అందుకే అంటాను సార్, ఇది చిన్న కేసు కాదు, ఇది సిట్టు పరిధి కాదు, సిట్టు ఛేదించలేదు, ఛేదించిన వచ్చిన ఆధారాల మీద కూడా అనుమానాలు ఉంటాయి. దీన్ని సెంట్రల్ తీసుకోండి, సిబిఐ ఇన్వాల్వ్ అవ్వాలి. అప్పుడే ఎన్నో సంవత్సరాలు, ఎన్నో ప్రభుత్వాలు దాటి వచ్చినటువంటి ఈ అనుమానాలు వెలుగులోకి రావాలి సార్. ఇప్పుడు చూడండి ఎంత దారుణం. మన ఆలోచన అంతా రవికుమార్ గారి మీద ఉంటుంది. కేసు పెట్టినటువంటి సతీష్ గారి పేరు ఇప్పుడే వెలుగులోకి వచ్చింది, అది కూడా చనిపోయాక. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కూడా జగన్ గారిని, భారతి గారిని తీసుకెళ్లినటువంటి కార్ డ్రైవర్ ఆ రోజు అతను అనుమానాస్పద మృతి. అదే రకంగా రంగయ్య కేసులో కీలక సాక్ష్యం. అతను చెప్తే గాని చాలా విషయాలు వెలుగులోకి రావు. బాబు గారు నైట్ టైం ఎన్నింటికి పడుకున్నారు, సిన్నయ్య గారు లేకపోతే వివేకానంద రెడ్డి గారు ఇలా అంటూ తను చాలా విషయాలు చెప్పాడు. కానీ మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ లో అతని పాత్ర కీలకంగా ఉంటుంది. మరొక నిజాయితీ గల అధికారి వస్తే ఎన్నో విషయాలు ఛేదించవచ్చు అని అనుకునే టైంలో రంగయ్య చనిపోయాడు. అక్కడ తనకి సంబంధించి కుట్లేసినటువంటి డాక్టర్ ఈ హాస్పిటల్ కి వెళ్లారన్నారు. భారతి గారి తండ్రి ఆయన చనిపోయినారు. సో ఇలాంటి వరుస హత్యలు, వరుస అనుమానాస్పద మృతులు కేసుని తప్పుదోవ పట్టించడానికి, కేసుని అటకెక్కించడానికి, ఒక్కొక్కసారి కేసుని క్లోజ్ చేయడానికి కూడా ఇటువంటివే కారణం అండి. ఇప్పుడు మనం ఏం చేయగలం చెప్పండి? కేసు వేసిన వాడు కేసులో క్లోజ్ అయ్యే అవకాశం ఉందంటారండి? మరేమో తెలియట్లేదండి. అసలు ఇంకా కేసు వేసిన వాడే చనిపోయినాడు. కేసులో ముద్దాయిని ఇంకేం ఇంట్రాగేషన్ చేస్తాం? అతను దొంగతనం చేసిన వాడు తరపున ఒకళ్ళు తప్పించుకొని ఒక పీపీని పెట్టుకొని అట్లా వెళ్ళే అవకాశం లేదంటారు. ఎందుకంటే సార్ నాకు తెలిసి చోరీ కేసు కాబట్టి. సో ఆయన ఇప్పటికీ కొన్ని ఇప్పటిదాకా జరిగిన విచారణలో కొన్ని కీలక విషయాలు చెప్పారు.
సో దానికి సంబంధించి అదనపు విచారణ కోసం రమ్మనే క్రమంలో ఆయన పోయారు కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ భానుప్రకాష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఇచ్చే సాక్ష్యాలతో దాన్ని కంటిన్యూ చేయలేమంటారా? సార్ ఇప్పుడు ఏ సిట్ ఎంక్వైరీలో వేసినారో ఆ సిట్ ఎంక్వైరీలో ఆయన్ని నిన్న మొన్నటి వరకు క్వశ్చన్లు అడిగినటువంటి అధికారులను ఎంక్వైరీ చేయండి. ఫస్ట్ అధికారులను ఎంక్వైరీ చేయండి. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. అధికారులు ఎంక్వైరీ జరగాల్సిందే. ఏం ప్రశ్నలు అడిగారు, ఏం ప్రశ్నలకు తడబాటు పడ్డాడు, ఏం ప్రశ్నలకు సమాధానం నెక్స్ట్ వాయిదా కల్లా మీరు చెప్పాల్సిందే, మీరు నోరు విప్పాల్సిందే అని అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి, దేనికి భయపడిపోయాడు, ఎవరి పేర్లు చెప్పాల్సి వచ్చిందని ఈ దుర్ఘటన జరిగింది, దుర్ఘటన జరిగిందా, జరగాల్సి వచ్చిందా, ఎవరా చేసిన వారు, మొత్తం వెలికి తీయండి సార్. ఎందుకంటే అతను ట్రైన్ యాక్సిడెంట్ అంటున్నారు కాబట్టి అతనికి సంబంధించినటువంటి కూర్చున్నటువంటి సహచరులు, లేకపోతే సీసీ కెమెరా ఎవిడెన్స్ వీడియోస్, తర్వాత ఇంటి దగ్గర నుంచి ఎలా వెళ్ళాడు. కానీ మనం నిజంగా సార్ ఓపెన్ గా ఒప్పుకోవాలి సార్, యూఆర్ వెరీ ఫెయిల్యూర్ ఇన్ దట్ పర్టికులర్ కేసు. గవర్నమెంట్ 100% ఫెయిల్ అయిపోయింది అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇతనికి ఖచ్చితమైన రక్షణ మనం కల్పించాలి, అది మన బాధ్యత. ఇతనితో పాటు ఒక్క అధికారి కూడా లేడు ఇతన్ని తీసుకురావడానికి, తీసుకెళ్ళడానికి. ఇతను చాలా చాలా దారుణం సార్. మనిషి బతికేవాడేమో సార్ సెక్యూరిటీ ఇస్తే ఇప్పుడు దస్తగిరికి కూడా చాలా సంవత్సరాలు సెక్యూరిటీ ఇచ్చినారు సార్. నేను తెలంగాణ దిశ ఎన్కౌంటర్ కేసు చేస్తున్నప్పుడు సార్, ఆ కేసులో ఉండే నలుగురు నిందితులు తాలూకా తల్లిదండ్రులని అక్కడ ఉండేటువంటి కేసు తాలూకా వ్యక్తులు చెప్పబోతుంటే దాన్ని ఆధారాలతో ప్రొడ్యూస్ చేస్తే జడ్జి గారు అతనికి వాళ్ళ నలుగురు కుటుంబాలకి సెక్యూరిటీ ఇచ్చినారు సార్. ఆ కేసు కంప్లీట్ అయ్యే వరకు సార్, మీరు నమ్మరు, ఆ కేసు కంప్లీట్ అయిపోయే వరకు వాళ్ళది చిన్న చిన్న పూరి గుడిసెలు సార్. పూరి గుడిసెలు బయట కుర్చీ వేసుకొని ఒక పోలీసోడు కేసు అయ్యే వరకు కాపలా కాసేవాడు సార్. కేసు అయ్యే ఒక 2 ఏళ్ల వరకు, సంవత్సరంన్నర వరకు వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు సార్ పోలీసులు. తర్వాత మాకు కోర్టుకి శనివారం శుక్రవారం కోర్టుకి అటెండ్ అవ్వాలంటే పోలీసులు వాళ్ళని ఆర్టీసీ బస్సులో సెక్యూర్ గా తెచ్చేవాళ్ళు సార్. వాళ్ళకి జీబులు కూడా ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు ఆర్టీసీ బస్సులో తెస్తారు. పోలీసు అటొక పోలీసు ఇటొక పోలీసు పెట్టుకొని తీసుకొచ్చేవాళ్ళు సార్. ప్రతి ఇంటి గేటు బయట ఒక పోలీసుని పెట్టారు సార్. అంటే నా క్లయింట్ ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం నేను పోలీస్ సెక్యూరిటీకి అడిగినాను, ఉత్తునే అడగలేదు. తదితర ఆధారాలు చూపించి, ఇదిగోండి నిన్న వాళ్ళ ఇంటి మీదకి వచ్చిన వాళ్ళ ఫోటోలు చూసినారా, ఈ ఫోటోల్లో ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా సార్, పోలీసులు. పోలీసులే ఇతనికి మీద దాడి చేస్తున్నారేమోనన్న కొంత అనుమానం ఉంటుంది సార్. ఇక్కడ ఎవరు దొంగలో ఎవరు దొరలో అర్థం కాని పరిస్థితిలో మీరు దయచేసి కొంచెం ప్రొటెక్షన్ ఇప్పించండి అంటే అప్పుడు జడ్జి గారు ఇప్పించినారు సార్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు మనము అతని ప్రొటెక్షన్ అడగలేదు సిఐ గారికి? ఎందుకు ఈ రవికుమార్ గారి ఇప్పుడు ఇతని పరిస్థితి ఏంటి? ఇతను ఇప్పుడు నిజాలు చెప్తాడా? ఇతను ఎలా చనిపోయాడు ఇతనికి తెలీదా? ఇప్పుడు ఇతను చనిపోయిన వాడిని చూసినాం కదా, ఇక ఎవరన్నా నిజం తెలిసిన వాళ్ళు నోరు విప్పుతారా? డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారు? గత గవర్నమెంట్ లో డైరెక్టర్లుగా ఉన్నోళ్ళు ఈ గవర్నమెంట్ లో మినిస్టర్లుగా కూడా ఉన్నారు. గత గవర్నమెంట్ లో డైరెక్టర్లుగా ఉన్నవారు వాళ్ళందరికీ తెలుసు కదా ఫ్యాక్ట్స్, ఆ గవర్నమెంట్ లో ఏం జరిగిందని. ఇప్పుడు ఈ చనిపోయిన మనిషిని చూసినారు కదా, ఇంకెవరన్నా నోరు విప్పుతారా అండి? చిన్నాయన మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాలలో వణుకు పుట్టింది. అదేదో బాలకృష్ణ గారి సినిమా డైలాగ్, నీ ఇంటికి వస్తా, నీ ఊరు వస్తా, నీ ఇంటికి వస్తా, నీ ఇంట్లో నేను చంపుతా అంటే ఏంటో అనుకున్నాం. పులివెందుల్లో అది సాధ్యమైందన్న పరిస్థితి నెలకొంది. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది సిబిఐ కేసు. ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డి గారి కేసులో కంప్లైనెంట్ దారుడు, సాక్ష్యము, ఇంకొకటో వీళ్ళందరికీ ఎలా అయితే రక్షణ కల్పించినారో అదే మాదిరిగా ఇక్కడ ఈ కేసులో ఇతనికి రక్షణ కల్పించి ఉంటే బాగుండు, ఇంకా విలువైన సమాచారం వచ్చేది. ఇంతకీ సిఐడి అంటే ఇతనికి 1 వీక్ బ్యాక్ నుంచి ఎంక్వైరీ చేస్తున్నటువంటి సిఐడి అధికారులను కూడా ఎంక్వైరీ చెయ్యండి. ఏం ప్రశ్నలు అడిగారు, ఏం ప్రశ్నలు చెప్పాల్సి వచ్చిందని చెప్పారు, ఏం ప్రశ్నలు చెప్పలేక అతను సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకంటే సార్ ఇలాంటి కేసుల్లో మీకు రియల్ ఫ్యాక్ట్స్ తెలియకపోవచ్చు, కానీ సినిమాల్లో చూసుంటారు కదా, నువ్వు నా పేరు చెప్తే నీతో సహా నీ కుటుంబంలో ఏ ఒక్కరిని చంపేస్తాం. అదే నువ్వు నా పేరు చెప్పకుండా నీ అంతటి నువ్వు చనిపోయావు అనుకో, నీ కుటుంబానికి మేము కాపాడుతాం. సో ఇట్లాంటి డీల్స్ కూడా ఉంటాయి సార్. చాలా దారుణం, ఇట్లాంటి డీల్స్ ఉంటాయి. చాలా మర్డర్ కేసులోనండి, కడప, కర్నూలు, అనంతపురం పరిసర ప్రాంతాల్లో మర్డర్ కేసులో నేరగాడు ఎప్పుడు ఎక్కడో లోపలే ఉంటాడు. నేరాన్ని ఒప్పుకోమని ఒకరిని ప్రెజర్ పెడతారు, వాడు ఒప్పుకుంటాడు, వాళ్ళ కుటుంబాన్ని వీళ్ళు కాపాడతారు. నువ్వెందుకు అలా చంపేసినావు? చంపేసినానయ్యా, నా జోలికి వచ్చినాడు, గొడ్డలతో నరికేసినాను అని ఒప్పేసుకుంటాడు. కేసు ఒప్పేసుకున్నాడండి, అతనే నరికినాడంట అని రాసేసుకుంటారు, జైల్లో వేసేస్తారు. ఇప్పటికీ కూడా మా జైల్లో 5 ఏళ్ళు 7 ఏళ్ళు అట్లా వాళ్ళే ఉంటుంటారు సార్.
రైట్. కానీ ఇక్కడ ఎవరైతే ఇక్కడ వాళ్ళ కుటుంబం ఉందో వీళ్ళు ఆ కేసుల్లో ఉన్న వాళ్ళు వాళ్ళని ఓకే మీ అమ్మాయికి పెళ్ళ 5 లక్షలు ఇస్తున్నా పంపిస్తున్నా ఎకరం పొలం తీసుకోమని అంటారు. ఇలాంటివి మేము రియాలిటీగా చూస్తుంటాం కాబట్టి ఏది ఫ్యాక్టో ఏది అబద్ధమో ఏది నిజమో అన్ని మాకు తెలుస్తుంది సార్. ఒక్కొక్కసారి 5 సంవత్సరాల తర్వాత బెయిల్ వేసినప్పుడు జడ్జి గారు అడుగుతారు, ఇతను 5గురిని నరికేసినాడు, మీరు అప్పుడే బెయిల్ అడుగుతున్నారు. సార్ అతను ఒప్పుకున్నాడు నరికేసినానని. కానీ అతను అంతకుముందు ఏ మర్డర్లు చేయలేదు. ఒక రైతు సడన్ గా 5గురిని ఒకే మనిషి ఎలా చంపేస్తారు? ఒకే మనిషి 5గురిని ఎలా చంపేస్తారు? ఇవే అక్కడ ఉండేటటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు. సో ఇటువంటి పరిస్థితుల్లో దీంట్లో కొంత ప్రభుత్వం కూడా బాధ్యత వహించి 1% అన్నా మన తప్పు ఉందని దయచేసి మనస్ఫూర్తిగా ఒప్పుకుందాం. 99% వాళ్ళ మీద వాళ్లే కారణం అనుకుందాం. కానీ 1% అతనికి అతని కుటుంబానికి మనం రక్షణ కల్పించలేకపోయాం. మన ఫెయిల్యూర్ వల్ల అతని ప్రాణం పోయింది. అతని ప్రాణాన్ని ఇంకొకళ్ళు తీసేసినారేమో, లేకపోతే అతనికే ధైర్యం చాలక చనిపోయినాడేమో. అతనికి మనం కూర్చోబెట్టి నీకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు, జరిగింది చెప్పు, నీ ప్రాణానికి ఏం ముప్పు లేదు, ఇంట్లో పోలీస్ బందోబస్తు ఉంటది, మీరు సెక్యూర్ గా ఇక్కడ ఉండండి అని మనం ఎందుకు చెప్పుకోలేకపోయాం? ఒక నిజాయితీ గల అధికారి ప్రాణం కోల్పోయిందా? లేకపోతే ఒక నిజాయితీ గల అధికారితో తప్పు చేపించిన వాళ్ళ పేర్లు మనం తెలుసుకోకుండానే అతను చనిపోయినాడా? ఇంతకు ముందు వరకు సిఐడికి ఇతను ఏం ప్రశ్నలు అడిగారు సిఐడి వారు, ఇతను ఏం సమాధానం చెప్పాడు? ఇవి కూడా ప్రచురించాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు, ఇది అతను యాక్సిడెంట్ గా అనుకోకుండా జరిగింది కాదు, అనుకునే చేసినారు ఎవరో, దీన్ని వెలికి తీయాలి అంటూ కూడా వాళ్ళు ధైర్యంగా మరి పోరాడుతున్నారు. సో ఏమవుతుందో చూద్దామండి. ఎనీవే తప్పైనా ఒప్పైనా మన గవర్నమెంట్ లో ఏ ప్రాణం పోయినా 1% అయినా మన బాధ్యత వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రజనీ గారు. సో ఇది రజనీ గారి నమస్తే. అనాలిసిస్. మీరేమనుకుంటున్నారో ఆవిడ అనాలిసిస్ పై మస్తుగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం.